వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో ఉన్నటువంటి తన ఆశ్రమంలో ఒకానొకప్పుడు తన ఇష్టదైవమైనటువంటి సరస్వతీదేవిని శ్రీ సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అని ప్రార్థించి ఆశ్రమవాసి అయినటువంటి సీతాదేవిని కూడా దర్శించి వారితే సీతాదేవిచే ప్రేరేపింపబడిన వాడై శ్రీరామచంద్రుని గుణగణాలు స్మరిస్తున్న సమయంలో నారద మహర్షి, వాల్మీకి గురువు గారైనటువంటి నారద మహర్షి, వాల్మీకి గురువు నారద మహర్షి? అవునమ్మా, వాల్మీకి నారద మహర్షి గురువు గారు. ఏ విధంగానంటే ఆయన పూర్వాశ్రమంలో ఒక ఆటవికుడుగా ఉన్నప్పుడు ఆయనకి మరా 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 అనేటువంటి మంత్రాన్ని కోట్ల కొలది సార్లు జపించమని చెప్పి ఆ విధంగా ఆ మరా మరా రామ రామ అయిందనేటువంటిది ఒక అనూచానంగా వస్తున్నటువంటి ఇతిహాసము. ఆ విధంగా వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఉపదేశించి ఆయనని ఒక మహర్షిగా మలిచినటువంటి వ్యక్తి గురువైనటువంటి నారద మహర్షి. కాబట్టి తన గురువు గారు తన ఆశ్రమానికి అకస్మాత్తుగా విచ్చేసేసరికి ఆశ్చర్యంతో వారికి అర్ఘ్యపాద్యాలిచ్చి వారి రాకకు కారణం అడిగినటువంటి వాల్మీకి ఆ తరువాత నారద మహర్షి రామాయణం యొక్క రచన గురించి, రామాయణం అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడాను, రాముని చరిత్ర అంటే ఏమిటి, ఆయన చేయవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి దానికి సూచనాప్రాయంగా రామాయణాన్ని 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణం అంటాము, శతశ్లోకి రామాయణం అంటాము. ఈ విధంగా శతశ్లోకి రామాయణాన్ని వారికి వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఉపదేశం చేశారు.